14 days అండి. MCR Ministerial Custody. Order type MCR for next 14 days. On VC, apply to all. సో ఇలా వచ్చేసింది సార్. రిమాండ్ MCR ఆన్ నాన్ బెయిలబుల్. ఇప్పుడు మనకి రిమాండ్ ఆర్డర్లో సో రిమాండ్ MCR నాన్ బెయిలబుల్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఒక టెంప్లెట్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది సార్. సో APVZ 00P404020T0 Vizianagaram Rural Police Station, crime number 136/2020, remand order of offense punishable under 34 of Indian Penal Code. అంటే ఇప్పుడు చూడండి సార్, నేను ఏమీ ఎంటర్ చేయలేదు సార్. ఓన్లీ జస్ట్ ఏంటంటే నేను ఏంటి ఆర్డర్ టైప్ బెయిలబులా, నాన్ బెయిలబులా, PCRA, MCRA ఇది మాత్రమే సెలెక్ట్ చేశానండి. మిగతా బై డిఫాల్ట్ గా క్రైమ్ స్టేజ్ లో పోలీస్ వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారు, యాక్ట్ కానీ అవన్నీ దాన్ని బేస్ చేసుకొని ఇలా వచ్చేసింది సార్. దీని ఏంటంటే మనకి ఏంటంటే సో ద అక్యూజ్ సో అండ్ సో ఆ డేట్స్ ఇవన్నీ కొంచెం ఇలా అన్ని మోడిఫై చేసుకొని మనం ఆర్డర్స్ అనేవి ఈజీగా మనం ఇచ్చేయచ్చు సార్. సో ఇదేంటి ఇలా రిమాండ్ డీటెయిల్స్ లోకి రిమాండ్ ఆర్డర్ లోకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదేనండి. రూరల్ పోలీస్ స్టేషన్ 136/2020 గో. సో దొంతల రమణ ఈ నెంబర్ ఆఫ్ MCR అండి ఫ్రమ్ ఇక్కడ నుంచి అండి 27/10 నుంచి 10/11 వరకు MCR ఉందండి. సో యాక్షన్ మీన్స్ దీనికి సంబంధించి ఆర్డర్ అంటే అప్లికేషన్ వాళ్ళు పెట్టారండి, వెదర్ రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ అనేది అది హానరబుల్ జడ్జి గారి దీని మీద ఉంటుంది కాబట్టి సో యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే రిమాండ్ MCR ఆన్ నాన్ బెయిలబుల్, జనరేట్ టెంప్లేట్ సేమ్ ఇదిగోండి. సార్ మీ ఆర్డర్ వస్తుందండి. ఆర్డర్ అనేది మనం మనకు కావాల్సిన విధంగా మనం మోడిఫై చేసుకుంటామండి. మోడిఫై చేసుకొని పెట్టుకుంటాం. అదే అలా రిమైండ్ ఆర్డర్ అయిపోయింది. బెయిల్ అండి, బెయిల్ అప్లికేషన్స్ ఏమైనా పెడితే సో సేమ్ అది కూడా అంతేనండి. పర్టికులర్ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్, సేమ్ అదే క్రైమ్ తీసుకుంటానండి నేను 136/2020. సో ఇగోండి సార్. సో ఈ పర్టికులర్ దొంతల రమణ అతనికి రిమాండ్ వ్యూ ఎప్పటి నుంచి ఇదేంటి ఓన్లీ డేట్ ఆఫ్ అప్లికేషన్ 27/10/2020. సో డిస్పోజ్ అయిపోయిందా లేదంటే ఎప్పటికి ఏ రోజు తీసుకుంటున్నాము, గ్రాంట్ అయిందా రిజెక్ట్ అయిందా, డేట్ ఆఫ్ బెయిల్ ఆ డేట్ ఆఫ్ రిజెక్షన్, షూరిటీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా లేదా. నేను ఇక్కడ గ్రాంటెడ్ అని ఇచ్చాను అనుకోండి, డిస్పోజ్ చేస్తున్నాం సార్. సో డిస్పోజ్ వెళ్ళేటప్పుడు మనం గ్రాంటెడ్ లోకి వెళ్తామండి, గ్రాంట్ సెలెక్ట్ చేస్తామండి. సో అప్లికేషన్ మనం గ్రాంట్ చేస్తున్నాం. సో క్యాష్ సెక్యూరిటీ, ఇమూవబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ టు మీట్ ద అమౌంట్, పర్సనల్ రికగ్నైజేషన్ బాండ్, సాల్వెన్సీ సర్టిఫికేట్. సో క్యాష్ సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఆర్డర్స్ పాస్డ్, the offense is bailable, hence accused is released on bail. The offense is petty, main accused is already granted bail. On the same terms, this accused is released on bail. On VC, so template name, bail in bailable offense, bail in non bail offense. ఏదైతే మనకి అప్రోప్రియేట్ మనకి ఆప్షన్ అయిందో అది మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తామండి. సబ్మిట్ చేసిన తర్వాత సో ఎడిషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని రిలీజ్ ఆర్డర్ అండి. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ 136. Am I audible? Sir. Okay, sir. Thank you, sir. So, ila release order. Police station. Yes, sir. So
ఇప్పుడు అతను బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారండి. బెయిల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత బెయిల్ ఆర్డర్ చెప్తారు. తర్వాత దాని మీద రిలీజ్ ఆర్డర్ ఉంటుంది కదండి, అక్యూజ్డ్ నెంబర్. నెక్స్ట్ ఇగోండి సార్. సో ఇక్కడ గ్రాంటెడ్, బెయిల్ గ్రాంట్ అయింది ఎప్పుడు, అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నారు, మొత్తం వ్యూ వస్తుందండి. ఏ రోజు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఏ రోజు అయింది, షూరిటీ ఏముంది, వీడియో కాన్ఫరెన్స్ ఎస్ఆర్ నో అని వస్తుందండి. సో మళ్ళీ అగైన్ రిలీజ్ డేట్, ఏ రోజు రిలీజ్ డేట్. సో నేను 30 తీసుకున్నాను. ఆన్ వీసీ వీడియో కాన్ఫరెన్స్ సబ్మిట్ చేశాను సార్. సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో టెంప్లెట్. సో ఇప్పుడు మనం బెయిల్ ఆర్డర్లోకి వెళ్తాం సార్. బెయిల్ ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ 136/2020. ఇదిగోండి సార్, దొంతల రమణ, క్యాష్ సెక్యూరిటీ యాక్షన్, టెంప్లెట్ నేమ్, బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, జనరేట్ టెంప్లెట్, బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో బెయిల్ ఆఫ్ దొంతల రమణ, అఫెన్స్ పనిసిబుల్ సో అండ్ సో, అక్యూజ్డ్ సో అండ్ సో నేమ్ ఇస్తాం, హ్యాస్ ఫైల్డ్ దిస్ అప్లికేషన్ ఫర్ రిలీజింగ్ హిమ్ ఆన్ బెయిల్. He is alleged to have committed offences punishable under 34 of Indian Penal Code 1860. సో ఇలా మొత్తం ఈ అనేది మనకి వెరీ ఈజీగా టెంప్లెట్స్ అనేవి మొత్తం అంతా టైప్ చేసుకుని వెరీ ఫ్యూ సెకండ్స్ జస్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అండి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లో చూసుకొని మనకు కావాల్సింది గవర్నమెంట్ చేసుకొని ఈజీగా మనం బెయిల్ ఆర్డర్స్ కానీ రిలీజ్ ఆర్డర్స్ కానీ మనం ఈజీగా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో అలాగే బెయిల్ ఆర్డర్స్ కానీ అలాగే అప్లికేషన్స్ క్లియర్ గా అంటే ఇదంతా కూడా ప్రీ ట్రయల్ కేసు, నెంబరింగ్ అవ్వకముందే కదండి మొత్తం ఇదంతా జరుగుతుంది మనకి. సో అలా అనమాట. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ 136/2020. అగైన్ ఇగోండి సార్. సో ఈ వీళ్ళు ఏమైనా అప్లికేషన్స్ ఏమైనా వేసుకుంటే దొంతల రమణ అప్లికేషన్ టైప్ ఎనీ అదర్ స్పెషల్ రిక్వెస్ట్ బై పోలీస్, కస్టడీ, డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ, పర్మిషన్ టు ఇన్వెస్టిగేట్, అంటే మెజిస్ట్రేట్ కస్టడీ నుంచి పర్టికులర్ ని మళ్ళీ అగైన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టాలనుకోండి. సో పర్మిషన్ టు ఇన్వెస్టిగేట్, ఆర్డర్ పాస్డ్. ఇక్కడ లేదండి, ఆర్డర్ పాస్ ఏం లేదు ఇక్కడ, మనం అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏంటంటే రిమాండ్ కానీ రిలీజ్ ఆర్డర్స్ కానీ మనం ఆల్రెడీ మనం పెట్టాం కదండి, బెయిల్ ఆర్డర్, రిలీజ్ ఆర్డర్. సో ఇవి మనం అక్కడ అప్లోడ్ చేసుంటే ఆర్డర్ పాస్ ఏదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే వస్తాయండి. ఇక్కడ డిస్పోజ్, నెక్స్ట్ డేట్, గ్రాంటెడ్ ఆన్ వీసీ, టెంప్లెట్ నేమ్. సో ఇక్కడ వెరీ ఫ్యూ కొన్ని మాత్రం ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి, లేవండి. ఓన్లీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ మాత్రమే ఉందండి. జస్ట్ మనం సెలెక్ట్ చేసిన దీన్ని బట్టి ఉంటుందండి. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ మెడికల్ అండ్ అదర్ ఫెసిలిటీ ఇన్ జైల్ గ్రాంట్ చేసాము. సార్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకుంటే అడిషనల్ సక్సెస్ఫుల్ వచ్చింది. అప్లికేషన్ అంటే వెరీ పర్టికులర్ గా అప్లికేషన్ లో వేసాం కాబట్టి అప్లికేషన్ ఆర్డర్ అనేది రూరల్ పోలీస్ స్టేషన్ 136/2020. సో ఇక్కడ దొంతల రమణ అనేది అతను ఒక అప్లికేషన్ వేశారు, అప్లికేషన్ రిజెక్ట్ చేశామండి. యాక్షన్, సో టెంప్లెట్, జనరేట్ టెంప్లెట్, ప్రాపర్టీ, సేవ్. ఆర్డర్ అండ్ అప్లికేషన్ ఫర్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ బై పోలీస్. మనకి సిఎస్ సాఫ్ట్వేర్ లో వెరీ కొన్ని మాత్రమే మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. మిగతా అన్ని యాడ్ చేసినట్లయితే ఎలా లైక్ వైజ్ మొత్తం ఇలా మనకి కంప్లీట్ గా ఆర్డర్స్ అనేవి ఇలా మన టెంప్లెట్స్ వచ్చేస్తాయండి. దాన్ని బేస్ చేసుకున్న కావాల్సిందిగా మనం మార్చుకుని ఎలిమెంట్ చేసుకుంటాం. దీనివల్ల మెయిన్ ఏంటంటే క్రైమ్ స్టేజ్ లో కూడా పార్టీస్ కానీ అడ్వకేట్స్ కానీ వాళ్ళ క్రైమ్ సంబంధించిన బెయిల్ అప్లికేషన్ పర్టికులర్ కోర్టులో వేస్తే బెయిల్ గ్రాంట్ అయిందా, లేదంటే అప్లికేషన్ ఏదైనా చేసిన అప్లికేషన్ అనేది గ్రాంట్ అయిందా వాళ్ళకి, లేదంటే రిజెక్ట్ అయిందా, ఆర్డర్ ఏం చెప్పారు ఏంటనేది డైరెక్ట్ గా వాళ్ళు ఏంటంటే మన మెయిన్ కేసెస్ లో ఎలాగే జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ అప్లోడ్ చేస్తుంటే చూసుకుంటున్నారో అలా పార్టీస్ అనేది ఈజీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా మొత్తం అన్ని అప్లోడ్ చేయడం వల్ల.
సో ఇది సార్ అప్లికేషన్ ఆర్డర్. అంతా ఇది అయిపోయిన తర్వాత ప్రీ ట్రయల్ ఆర్డర్ అప్లోడింగ్ అండి. సో ఇక్కడ చేస్తే మనకి వాళ్ళకి వచ్చేసేయండి. పోలీస్ స్టేషన్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ 136/2020 చూస్ ఫైల్. నేను ఏదో ఒక ఫైల్ అనేది రిపోర్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఈ కోర్స్ అనేది ఒక ఫైల్ తీసుకున్నాను సార్. లేదంటే 180 MS పైన చేశానండి. ఆర్డర్ డేట్ చెప్పానండి. టైప్ ఆఫ్ ఆర్డర్ డేట్ అంటే అప్లికేషన్ టైప్ అని పెడతానండి, గో అని పెడతాను. సో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ ఫైల్ అనేది నాకు అప్లోడ్ అవ్వాలంటే మనం ఈవినింగ్ 6th ఆప్షన్ రన్ చేస్తుంది కానీ అవదండి. కానీ ఏంటంటే కియోస్కిలో మాత్రం 7th ఆప్షన్ అండి. కియోస్కిలో మాత్రం మనం చెక్ చేసుకోవచ్చు అండి. సార్ సో నేను ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తానండి. సో ఎఫ్ఐఆర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం పోలీస్ స్టేషన్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 136/2020. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్డర్స్ ఒక్క నిమిషం 1 సెకండ్ సార్. ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తుంది ఎవరు? 1 సెకండ్. ప్రెజెంటేషన్ చేస్తుంది ఎవరు? సార్ నమస్తే సార్, నేను సార్ స్వామినాయుడు సార్. స్వామినాయుడు, వెరీ గుడ్ గోయింగ్, కీప్ ఇట్ అప్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ ప్రీ ట్రయల్ అప్లికేషన్ సార్. సో ఇందులో ప్రీ ట్రయల్ అప్లికేషన్కి వెళ్తాం సార్ సిఎన్ఆర్ దీంట్లో. సో ఇందులో ఏంటంటే అప్లికేషన్ టైప్ అండ్ సెలెక్ట్ పోలీస్ స్టేషన్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ 136/2020 సార్. ఇగోండి సార్. సో మనం ఏదైతే దొంతల రమణ అని అతనికి ఒక ఆర్డర్ రిక్వెస్ట్ ఫర్ మెడికల్ ఆర్ అదర్ ఫెసిలిటీ ఇన్ జైల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ మనం ఫీడ్ చేసాం కదా సార్ మన సిఎస్ సాఫ్ట్వేర్ లో. చేసినారంటే అది రిజెక్ట్ చేశాం సార్. ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో ఒక పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టాను సార్. అంటే మనకి డమ్మీలో కాబట్టి ఏంటంటే సిఎస్ సాఫ్ట్వేర్ లో వచ్చేస్తుంది సార్, మన కియోస్కిలో వచ్చేస్తుంది. అలాగే ఒరిజినల్ ఏంటంటే ఇది మన ఎన్జేడీజీలో కానీ మన డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో ఈ కోర్ట్ సర్వీసెస్ మొబైల్ యాప్ లో కానీ వ్యూయింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా 7th ఆప్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలండి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కానీ అందులోకి రాదండి. సో ఇక్కడ మనం చూసాం అనుకోండి, మనం ఏదైతే అక్కడ ఆర్డర్ అప్లోడ్ చేసామో అది వస్తుంది. ఇందాకంటే 180 జియో అనేది అప్లోడ్ చేశాను సార్. వ్యూ అనగానే ఆటోమేటిక్గా మనకి ఇవ్వండి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇలా అనేది ఏంటంటే వెరీ ఈజీలీ పబ్లిక్ కానీ అడ్వకేట్ కానీ ఈజీగా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రీ ట్రయల్ కేసెస్ లో కూడా వాళ్ళకి ఏవైతే అప్లికేషన్స్ కానీ బెయిల్స్ కానీ రిమాండ్స్ కానీ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. సార్ ఓకే సార్. సో దిస్ ఇస్ ద ప్రీ ట్రయల్ ఆర్డర్ అప్లోడింగ్ అండి సార్. సో నెక్స్ట్ మనకి ఈ ప్రీ ట్రయల్ అంతా అయిపోయింది. ఛార్జ్ షీట్ వేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఛార్జ్ షీట్స్ వాళ్ళు వేసేసారు అనుకోండి పోలీస్ వాళ్ళు. సో ఛార్జ్ షీట్ సమ్మరీ కానీ సమ్మరీ రిసీవ్డ్ ఆర్ ఛార్జ్ షీట్ రిసీవ్డ్ అనుకోండి, దాన్ని బట్టి చూస్తాం సార్. ఛార్జ్ షీట్ సమ్మరీ వచ్చింది అనుకోండి సార్. విజయనగరం పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్. సో కోర్ట్ నెంబర్ అండి. ఇందాక మనం అక్కడ తీసుకుంది ఏంటంటే SC/ST కోడ్ కదండి. SC/ST కోడ్ 136/2020 ఇదిగోండి సార్. సో గోక ధనలక్ష్మి అండ్ దొంతల రమణ సార్. ఎఫ్ఐఆర్ ఫైలింగ్ డేట్ సో అండ్ సో. ఛార్జ్ షీట్స్ సమ్మరీ అనేది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఛార్జ్ షీట్ అన్నా అనుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయండి. సో ఛార్జ్ షీట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఛార్జ్ షీట్ ఆల్రెడీ మనం సో ఐసీజీఎస్ లో ఆల్రెడీ మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం కదండి. సో ఇక్కడ ఈ ప్రీ ట్రయల్ ద్వారా డైరెక్ట్ గా ఇక్కడ ఇలా కన్జ్యూమ్, ఎందుకంటే మనం ప్రజెంట్ ఐసీజీఎస్ లో యూజ్ చేసినట్టే ప్రీ ట్రయల్ ఆప్షన్ యూజ్ చేయకంటే ముందు వాడకంటే లేదు కాబట్టి డైరెక్ట్ అంటే మనం ఐసీజీఎస్ నుంచి కన్జ్యూమ్ చేసుకుంటే అలా వెళ్ళిపోతున్నామండి. కానీ వన్స్ మనం ఏంటంటే ప్రీ ట్రయల్ మాడ్యూల్ కూడా లైవ్ లోకి తీసుకొచ్చినట్టయితే ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఐసీజీఎస్ లోకి వెళ్ళి
వెరిఫై చార్జ్ షీట్ డైరెక్ట్ గా వెళ్ళిపోతాం సార్. అక్కడ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. కన్జ్యూమ్ చేసుకుంటాం కదా అక్కడ, ఏమంటారు, రీఫ్రెష్ చేసుకుంటాము. రీఫ్రెష్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకుంటాము. కన్జ్యూమ్ చేసుకోగానే మనకి అక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకొని ఈ పర్టికులర్ చార్జ్ షీట్ కి ఏం ఇస్తున్నారు, సిసి ఇస్తున్నారా, ఎస్సీ ఇస్తున్నారా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి, ఎస్సీ తీసుకొని ఇవ్వండి సార్. కంప్లైంట్ ఇన్ఫర్మేషన్, చార్జ్ షీట్ సమ్మరీ, దీనికి సంబంధించి మొత్తం దొంతల రమణ, కంది రాజర్, కంది హరీష్, కంది అప్పారావు. సో అఫెన్స్ రిమార్క్స్ ఏవైతే వాళ్ళు పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చారో, సో యాజ్ సో టైం సార్, రిసీవ్ డేట్ అండ్ సో అండ్ సో సబ్మిటెడ్ సార్. సో ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయిపోతుంది సార్. ఎస్సీ 627/2020 అనేది ఈ పర్టికులర్ క్రైమ్ నెంబర్ 136/2020కి ఈ ఎస్ఆర్ నెంబర్ అనేది జనరేట్ అయింది సార్. సో ఇక్కడ వన్స్ ఎస్ఆర్ నెంబర్ జనరేట్ అయిపోయిన తర్వాత అగైన్ మనకి ఆల్రెడీ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతాం కదా సార్. అబ్జెక్షన్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ అలికేషన్. సో ఇలా అంటే మనకి ఛార్జ్ షీట్ దగ్గర నుంచి అగైన్ కంటిన్యూగా ఇలా ప్రాసెస్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా అండి. ఎవ్రీథింగ్ విల్ ఆన్లైన్ అండి. ఇలా ఏంటంటే మనకి ఏంటంటే ఎనీవేర్ ఎక్కడున్నా సరైన పబ్లిక్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఈవెన్ మనమైనా సరే పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించిన స్టేజ్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయగలం? సో రికార్డ్ అనేది మన చేతిలో ఎవ్రీ టైం మనం క్యారీ చేయడం అనేది పాసిబుల్ ఉంది. ఇలా మనం సిఎస్ సాఫ్ట్వేర్ లో ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా ఎంటర్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే మొబైల్ యాప్ లో, ఈ కోడ్ సర్వీసెస్ మొబైల్ యాప్ లో చూసుకొని అగైన్ ఏమైంది ఏంటి, సో నెక్స్ట్ స్టెప్ ఏముంది, వెరీ ఈజీగా మనం చేయగలుగుతామండి. వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్ లో దొరుకుతుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద ఆల్ ద మాడ్యూల్స్ అవైలబుల్ ఇన్ ద సిఏఎస్ సాఫ్ట్వేర్ అండి. సో అంటే ఇక్కడ వన్ నేషన్ వన్ డేటా ఎంట్రీ అనేది మెయిన్ మోటో సార్, హానబుల్ హికంటి గారి మోటో అండి. ఏంటంటే మనకి ఏంటంటే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క అప్లికేషన్ సిసిటిఎన్ఎస్ ద్వారా డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారండి. ఆ డీటెయిల్స్ మనం బేస్ చేసుకొని అగైన్ అదే డీటెయిల్స్ ఛార్జ్ షీట్ లోకి మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అదే డీటెయిల్స్ మళ్ళీ యూజ్ చేసుకొని మనం నెంబరింగ్ ఇస్తున్నాము. నెంబరింగ్ అయిన తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్, డైలీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. డైలీ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత పర్టికులర్ కేసు డిస్పోజ్ మీరు చేస్తున్నారు కదా, ఐడియా ఉంటుంది. డిస్పోజ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ కేసు సంబంధించి ఈ పర్టికులర్ ఏదైతే కోర్టులో డిస్పోజ్ అయిపోతే మళ్ళీ అగైన్ అప్లైడ్ కోర్టుకి వెళ్ళింది అనుకోండి ఈ కేసు అనేది, అగైన్ వాళ్ళు అప్లైడ్ కోర్టు వాళ్ళు మళ్ళీ అగైన్ ఈ డేటా అనేది ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదండి. అగైన్ మన ఏంటంటే అక్కడ ఏంటి వాళ్ళకి అపీల్ ఫైలింగ్ అని చెప్పేసి వేరే మాడ్యూల్ ఉంది సార్. ఆ మాడ్యూల్ మనకి ఇచ్చిన టాపిక్ లో మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటుంది సార్. సో అది కూడా మేము చెప్తాం సార్. అంటే ఒక జేసీజే కోర్టులో ఆ ఫైల్ అయినటువంటి కేసు అక్కడ డిస్పోజ్ అయిపోయి అక్కడి నుంచి ఒక డీజే కోర్టుకి అపీల్కి వచ్చింది అనుకోండి. ఇక్కడ డీజే కోర్టు అపీల్లో మళ్ళీ అగైన్ వాళ్ళు ఏం చేయాలి, మొత్తం డేటా అగైన్ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాలి. కానీ మన ఇక సిఏ 3.2లో మాడ్యూల్లో ఉన్నటువంటి అపీల్ ఫైలింగ్ అనే ఆప్షన్ ద్వారా జస్ట్ మనం ఆ లోవర్ కోర్ట్ నెంబర్ జస్ట్ క్లిక్ చేయగానే మొత్తం వాట్ ఆర్ ద డే టు డే ప్రొసీడింగ్స్ ఇన్ ద పర్టికులర్ కేస్ విల్ బి అపియర్ ఇన్ ద అప్లైడ్ కోర్ట్ అండి. సో అగైన్ అక్కడ మొత్తం ఇంక్లూడింగ్ ఆర్డర్ తో పాటు మొత్తం వచ్చేస్తుందండి. సో మనకి ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే లోవర్ కోర్ట్ రికార్డ్ ఫిజికల్ గా మనకి రావడానికి కొంచెం టైం పట్టేలోపు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇది ఇలా అనేది మన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇలా ఈ అపీల్ మాడ్యూల్ ద్వారా మొత్తం అంతా మనం గ్యాదర్ చేయొచ్చు అండి. సో అలాగే అగైన్ ఈ డీజే కోర్ట్ నుంచి మళ్ళీ అగైన్ ఇది సెకండ్ అపీల్ కి హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి, అగైన్ హైకోర్టు వారు కూడా సేమ్ అపీల్ వాళ్ళకున్న మాడ్యూల్స్ లో మన డిస్ట్రిక్ట్ కోర్టు లోవర్ కోర్ట్ నెంబర్ తీసుకుంటే అగైన్ ఇదంతా కూడా ఏంటంటే వన్స్ కనెక్టివిటీ అండి, ఒక చైన్ ప్రాసెస్ అండి. అంటే ప్రజెంట్ జరుగుతున్న సెనారియో ఏంటంటే పోలీసు వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అగైన్ కోర్టు వారు ఆ డీటెయిల్స్ మొత్తం అన్ని ఎంటర్ చేసుకుంటున్నాం. అగైన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అది డిస్పోజ్ అయిపోయిన తర్వాత అగైన్ అప్లైడ్ కోర్టు వాళ్ళు మళ్ళీ అగైన్ వాళ్ళు సిఏ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేస్తున్నారండి. అగైన్ అప్లైడ్ కోర్టు డీజే కోర్టులో కూడా అది డిస్పోజ్ అయిపోయిన తర్వాత అగైన్ హైకోర్టు సంబంధించి హైకోర్టు అక్కడ కూడా ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకే డేటాని సెవరల్ టైమ్స్ మనం అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నామండి. దీనివల్ల ఏంటంటే టైం చాలా వరకు వేస్ట్ అవుతుందండి, మ్యాన్ పవర్ కూడా చాలా వరకు ఇది అవుతుందండి. సో ఇలా ఇదంతా కూడా రెడ్యూస్ చేసి సింప్లిఫైడ్ గా ఏంటంటే
ఇలా మనకి ఏంటంటే త్రూ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ద్వారా ఏంటంటే ఈ మనకి ఐసీజీఎస్ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అండి. సో దీంట్లో ఏంటంటే పోలీస్ వాళ్ళు, కోర్టు వాళ్ళు, ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు, చైల్డ్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ వాళ్ళు, ఇలా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కూడా ఏంటి అండ్ ప్రెజెన్స్ అగైన్ అన్ని కూడా ఈ 5 పిల్లర్స్ డిఫరెంట్ పిల్లర్స్ ఆర్ లింక్ అప్ అండి. సో ఒక ఆర్గనైజేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి త్రూ ఆన్లైన్ ద్వారా అంటే ఒక చోట ఉన్న డేటాని సేమ్ డేటాని అందరూ కూడా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన ప్రీసియస్ టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. సో ఇలా అనేది మనకి జరుగుతుంది సార్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టాపిక్స్ టుడే టాపిక్స్ డిలే మేనేజ్మెంట్ అండ్ ప్రీ ట్రయల్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ సిఎస్ 3.2 సార్. సార్ దిస్ ఈస్ ద టుడేస్ టాపిక్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి సార్? సోమనాయుడు గారు, ఎఫ్ఐఆర్ అనేది సార్ సార్ ఎఫ్ఐఆర్ అనేది సిసిటిఎన్ఎస్ లో వాళ్ళు చేస్తేనే మనకి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సార్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. సో ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే సార్ పోలీస్ సార్ చెప్పండి సార్. అంటే ఆ పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ ట్రాకింగ్ సిస్టమ్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఎంటర్ చేసి అవి డైరెక్ట్ గా వాళ్ళ సిసిటిఎన్ఎస్ నుంచి ఐసీజీఎస్ కి వెళ్ళి ఐసీజీఎస్ నుంచి అగైన్ మన సిఎస్ సాఫ్ట్వేర్ కి వస్తుందండి. సో ఈ దీంట్లో ఏంటంటే ప్రజెంట్ మనం ఎస్ సార్ ఎస్ వాళ్ళ సిసిటిఎన్ఎస్ లో పోలీస్ వాళ్ళు ఎంటర్ చేయాలి. సిసిటిఎన్ఎస్ లో ఎంట్రీ అయితేనే మన ఐసీజీఎస్ నుంచి పని స్టార్ట్ అవుతుంది, అంతే కదా? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మేము హైకోర్టు వారి దృష్టిని కూడా తీసుకెళ్ళామండి. ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఏంటంటే మన హైకోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే హానబుల్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వితౌట్ ఎంటరింగ్ ద సిసిటిఎన్ఎస్ ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ ఖచ్చితంగా ఎంటర్ చేసి రావాలని, అలాగైతే నెంబరింగ్ ఇవ్వాలని చెప్పేసి మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నామండి. కానీ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎంటర్ చేస్తున్నప్పటికీ కూడా అవి ఐసీజీఎస్ నుంచి మన సిఎస్ సాఫ్ట్వేర్కి రావట్లేదండి. సో ఇది కొంచెం ఈ టైం గ్యాప్ లో అది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ అయిపోతే మాత్రం చాలా వెరీ ఈజీగా మనం అనేది కేసు రిజిస్ట్రేషన్స్ కానీ ఈ మొత్తం డైలీ కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేది వెరీ ఈజీగా మనం చేసుకోగలుగుతామండి. సో ఇంకా ఏంటంటే మా దృష్టికి వచ్చినటువంటి ఏంటంటే సార్ రీసెంట్ గానే వేరే కోర్టు వాళ్ళు ఏంటంటే మాకు పర్టికులర్ గా ఒక కొత్త పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఛార్జ్ షీట్ వచ్చిందండి, అవి ఎలా అనేసి అడిగారండి. సో ఏంటంటే ఆ పర్టికులర్ ఏంటంటే ఏదైనా సరే ఏంటంటే మనం ఇండివిజువల్ గా యాక్ట్ కానీ కేస్ టైప్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఏమి కూడా ఎంటర్ చేయడానికి లేదండి. సో అవి కూడా ప్రతి దానికి కూడా ఏంటంటే సోమనాయుడు గారు చిన్న డౌట్ సార్. ఇప్పుడు కేస్ రికార్డు ఒక సీసీ రికార్డు ఒక కోర్టు నుంచి వేరే కోర్టు ట్రాన్స్ఫర్ అయింది సార్. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా కోర్టు పరిధి 5 స్టేషన్స్ మాత్రమే ఫీడ్ చేయబడ్డాయి అనమాట. మా కోర్టు పరిధి విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ మా కోర్టు 5 స్టేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు విజయనగరం స్టేషన్ సంబంధించిన రికార్డు మా కోర్టుకు వచ్చింది సార్. దాన్ని ఏ విధంగా మేము ఇచ్చేయాలో చెప్పండి సార్. అది ఒరిజినల్ గా అయితే మీరు ఏంటంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి దీని ఏంటంటే అండి, మీరు మీకు ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిందో ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ మీరు ఎంటర్ చేయాలంటే మీరు మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోలీస్ స్టేషన్ అంటే హానబుల్ ఈ కమిటీ వారి చేత నేషనల్ కోడ్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ అయింది అనుకోండి, అది మీ సాఫ్ట్వేర్ సంబంధించి మేము అది ఎంటర్ చేస్తాం, ఎనేబుల్ చేస్తామండి. మీకు ఎనేబుల్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి మీరు అది డేటా అనేది మీరు కన్జ్యూమ్ చేసుకుంటారండి. ఇన్ కేస్ హానబుల్ ఈ కమిటీ వారు ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్స్ లో నేషనల్ కోడ్స్ లో అది లేదనుకోండి, అది మేము ఏంటంటే ఇలా ఇది జరిగింది సార్ ఇలా అని చెప్పేసి మేము హైకోర్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే హైకోర్టు వాళ్ళు దానికి నేషనల్ కోడ్స్ ఇంటెన్స్ ఈ కమిటీ వారి దగ్గర నుంచి తీసుకొని అవి మాకు ఇవ్వగానే మేము ఎంటర్ చేస్తాం సార్. సో ఈ మీన్ వైల్ ఈ ప్రొసీజర్ అంతా అలా అక్కడ స్టాప్ అవ్వకూడదు కాబట్టి ఏంటంటే సో మామూలుగా మనకి మాన్యువల్ ప్రొసీజర్ కానీ కేస్ అండ్ కేవియట్ ఫైలింగ్ ద్వారా మనం ఎలాగైతే ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైతే మనం ఎలా ఎంటర్ చేస్తున్నామో అది అలా చేస్తుంటాం సార్. అంటే సార్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటి, నేను ఎందుకు ఈ విషయం అడిగానంటే ఎస్కోట కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో 2 స్టేషన్స్ జామి అండ్ ఎస్కోట స్టేషన్ సార్. కానీ 498 మాత్రం విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తాయి సార్ అక్కడికి.
అప్పుడు ఏ విధంగా చేయడానికని ఈ క్వశ్చన్ నేను రైజ్ చేశాను సార్. ఆ విధంగా చూడండి సార్. సార్ ఎంసీకేస్ అండి మోహన్ గారు. ఎంసీ కాదు సార్, 498A మాత్రం విజయనగరం విజయనగరం ఉమెన్ నుంచి వస్తుంది, ఉమెన్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తాయి సార్ అక్కడికి 498A. అది సార్ అందుకని చెప్పేసి ఇదన్నమాట. అప్పుడు ఏ విధంగా చేయాలి సార్? మరి కంటిన్యూ ప్రాసెస్ అదే సార్ అక్కడ. అంటే అప్పుడు అర్థం అవ్వలేదు సార్. సార్ మోహన్ గారు చూడండి, అంటే మీకు ఒరిజినల్ గా ఏంటంటే ఎస్కోట పోలీస్ స్టేషన్ కి ఎస్కోట అండ్ జామి మాత్రమే జ్యూరిడిక్షన్ సార్, అంతే కదండి? ఉన్నాయి సార్, కానీ ఎస్కోట కోర్టు జ్యూరిడిక్షన్ లో 498A అనే సెక్షన్ తో ఒక కేసు ఫైల్ చేయాలి అని చెప్పి అంటే 498A ఐపీసీ చేయాలంటే విజయనగరం ఉమెన్ పిఎస్ నుంచి వస్తే ఉమెన్ పిఎస్ లోనే ఫైల్ చేయాలి సార్. జ్యూరిడిక్షన్ అక్కడ ఇచ్చారు సార్ ఆ సెక్షన్ కి. ఓకే ఓకే ఓకే, అంటే ఈవెన్ మీ కోర్టు జ్యూరిడిక్షన్ అయినప్పటికీ కూడా ఆ యాక్ట్ ప్రకారం ఉమెన్ పోలీస్ స్టేషన్ లో అంటే ఫస్ట్ ఏడిఎం కోర్ట్ లో ఫైల్ చేయాలంటారు, అంతే కదండి? వేడియం కోర్టు కాదు సార్, ఎస్కోట్ ఉమెన్ పోలీస్ అక్కడ ఇవ్వాలి సార్. ఎస్కోట్ జ్యూరిడిక్షన్ లో జరిగిన 498A అఫెన్స్ సంబంధించి ఏ కేసు అయినా సరే విజయనగరం ఉమెన్ పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది సార్ ఆ సెక్షన్ కి. ఓకే నాకు అర్థమైంది సార్. అంటే మీకు ఎస్కోట్ పోలీస్ వారు కానీ జామి పోలీస్ వారు కానీ ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పాసిబిలిటీ లేదని అంటారు, అంతే కదండి? అంతే కదండి సార్? అంతే సార్. అంటే ఆ పర్టికులర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాత్రమే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలండి, అంతే కదండి? ఫైల్ చేయొచ్చు, అంతే సార్. ఎస్ సార్, మాకు ఆల్రెడీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఇందాక గమనించండి అయితే ఎఫ్ఐఆర్ టైప్ అని ఒక టైప్ ఉందండి. సో ఇది నాకు కొంచెం జ్యుడిషియల్ నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మొన్న మేము జరిగిన కొన్ని కన్వర్సేషన్స్ లో పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే అంటే ఆన్లైన్ పరంగా కూడా అది జరిగినప్పుడు కూడా మాన్యువల్ గా ఏంటంటే విత్ ఇన్ 24 hours లో పర్టికులర్ దగ్గరగా ఉన్న మ్యాజిస్ట్రేట్ ఏదైతుందో అక్కడ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత సబ్సిక్వెంట్ గా ఎఫ్ఐఆర్ నుండి అక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారంటండి, కన్సర్న్ ఏదైతే జ్యూరిడిక్షన్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కోర్ట్ అనేది. సో అదేంటంటే ఒకసారి మీ సిసిటిఎన్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడతాను సార్ ఒకసారి. సో ఏంటంటే మీరు చెప్పినటువంటి మా జ్యూరిడిక్షన్ కాదు సార్, అంటే ఇది మా జ్యూరిడిక్షన్ కాదు సార్. నాకు ఆ విషయం తెలుసుకుందాం, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆ పాయింట్ ఎరేజ్ అవుతుందనే ఉద్దేశంతో అడిగాను సార్ మీకు. ఎస్ ఎస్ కరెక్టే సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు మీకు మీరు దీని చెప్పిన ప్రకారం అంటే విత్ ఇన్ 24 hours లో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఏంటంటే మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర ఎఫ్ఐఆర్ వేస్తుండొచ్చు మేబీ ఎస్కోట కోర్టులో, అంతే కదండి? అవును సార్. అవును సార్. సబ్సిక్వెంట్ అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఏంటి అది మహిళా పోలీస్ స్టేషన్, అంతే కదా? మహిళా పోలీస్ స్టేషన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సార్. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్, నాకు అర్థమైంది సార్, మీ డౌట్ అర్థమైంది. నేను ఒకసారి మన ఎస్పీ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటారు కదా ఐటీ కోర్ వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడతాను సార్, ఇటువంటి కేసెస్ లో ఏం చేస్తున్నారు, దీని ప్రకారం మేము ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఖచ్చితంగా మీకు అనుకోని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సార్. అది నాకు కాదు సార్, అది ఎస్కోట స్టాఫ్ సంబంధించింది సార్, ఇది డౌట్ సార్ నాది అంతే. అవును సార్, మీరు ప్రీవియస్ గా ఎస్కోట్ పోలీస్ స్టేషన్ లో ఎస్కోట్ కోర్ట్ లో వర్క్ చేశారు కాబట్టి సో మీరు అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో మీరు చెప్పగలిగారు, అది నాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Definitely we will clarify this, sir. Sir, anyone, sir? స్వామినాయుడు గారు. హలో, Prakash garu. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డౌట్. ఇది ఇప్పుడు అడిగారు కదా ఎస్కోట్ ఇష్యూ, అది ఎలా కంపోజ్ చేస్తారంటే జనరల్ గా కంపోజ్ చేయండి. అంటే జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ ఒక దగ్గర ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన కేసు వేరే కోర్టులో సో అండ్ సో ప్లేస్ లో ఉంటుంది అని జనరల్ గా ఒక తయారు చేయండి. రెండోది, ఇప్పుడు మన స్టాఫ్ అడుగుతున్న డౌట్స్ అన్ని బాగున్నాయి. విజయనగరం వరకు ఏంటంటే చాలా ఓపికగా వింటున్నారు, దట్స్ వెరీ గుడ్. కరెక్ట్ టైం కి డౌట్స్ అడుగుతున్నారు, డిస్టర్బ్ చేయట్లేదు. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. మీరు ఒక ఇంపార్టెంట్ ది చేయండి, ఏంటంటే ఇప్పుడు అందరు స్టాఫ్ మెంబర్స్ కి ఇంటర్నల్ గా సర్క్యులేట్ చేసి ఈ రోజు టాపిక్స్ మీద ఏమేమి డౌట్స్ వాళ్ళకు ఉన్నాయో అవన్నీ పర్సనల్ గా పంపమనాలి. పర్సనల్ గా పంపితే ఇవన్నీ తెలుగు టైపింగ్ ఎవరో ఒకరికి వచ్చు కాబట్టి ఆ తెలుగు టైపింగ్ లో తయారు చేసి దీనిలో ఆఫీసర్స్ తో మాట్లాడి నెక్స్ట్ డీజేగాతో మాట్లాడి మీకు తెలిసిన నాలెడ్జ్ తో నెక్స్ట్ మన హైకోర్టులో ఉంటారు కదా మొబిన్ అండ్ బలి, వీళ్ళతో 24 hours లోపల ఇవి సాల్వ్ చేసి దీనికి మీరు ఆన్సర్ చేసినవి కూడా తెలుగులో రాయండి. తెలుగులో టైప్ చేస్తే సో వాళ్ళు అడిగిన డౌట్స్ మనకు కంపోజ్ అవుతాయి, తెలుగులో మనం ఆన్సర్ చేసినవి కంపోజ్ అవుతాయి. టాపిక్ వైజ్ తయారు చేసి 3 days కల్లా రెడీ చేసి హైకోర్టుకు పంపిద్దాం. హైకోర్టు విల్ సర్టెన్లీ అప్రిషియేట్. ఇది ఒకటి చేద్దాం. చాలా బాగుంది. విజయనగరంలో అయితే చాలా చాలా కన్స్ట్రక్టివ్ గా అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు లాగ్ ఆఫ్ అయినా సరే యూ జస్ట్ కంటిన్యూ, యూ జస్ట్ మోటివేట్ ద స్టాఫ్ మెంబర్స్ టు సెండ్ దేర్ డౌట్స్ ఇన్ తెలుగు.
తెలుగులో డౌట్స్ Yes, sir. అన్ని టైప్ చేసి పంపిస్తే వాళ్ళు టైప్ చేయలేకపోతే మామూలుగా వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్ లో పంపిస్తే దాన్ని మనం రీఫార్ములేట్ చేసి తెలుగు టైపింగ్ లో సెట్ చేద్దాం. సెట్ Yes, sir. చేసి Yes. దానికి ఆన్సర్స్ కూడా. సో దీస్ ఆర్ FAQs లా తయారు చేద్దాం. FAQs టాపిక్ వైజ్. ఓకే, Yes, sir. Yes, sir. యూ కంటిన్యూ. Thank you, యూ sir. కంటిన్యూ. Thank you, sir. Thank you, sir. సార్ సోమనాయుడు గారు, ప్రకాష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు సీసీకి నెంబర్ ఇస్తాం కదా సార్, నెంబరింగ్ ఇచ్చినప్పుడు Yes. అందులో ప్రేయర్ Yes. అనే పోర్షన్ ఉంది కదా సార్, ఎస్ సార్. ఆ ప్రేయర్ పోర్షన్ లో కొన్ని టెంప్లెట్స్ ఇచ్చారు. అందులో సీసీ కంటే ప్రేయర్ అంటే ఏడు కొడతాం సార్, కన్విక్షన్ కానీ వాళ్ళు వేస్తారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఎస్ సార్. దాంట్లో అందులో ప్రేయర్ లో కన్విక్షన్ అనేది ఆప్షన్ లేదు సార్. అందులో ఒకసారి ఒక్క నిమిషం సార్, ఐ విల్ చెక్. రిజిస్ట్రేషన్ సెక్షన్ లో కదా సార్? అవును సార్. కేస్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఇన్ఫో. ఎస్సీ కదా సార్? ఎస్సీ. నెంబర్ ఎంత ఇచ్చాము? సార్ మనకి ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఒక కేసు తీయండి సార్, దాన్ని బట్టి ఒకసారి నేను చూస్తాను సార్. 128/20 కదా? కేసు రిజిస్ట్రేషన్. వన్ 128/2020 సార్. సార్ ప్రకాష్ గారు. ఓకే సార్. రెస్పాండెంట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, యాక్ట్ సెక్షన్, పోలీస్ స్టేషన్, ఎక్స్ట్రా పార్టీ, పార్టీ వైజ్ యాక్ట్స్, కేస్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్. ఒక రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడన్నారు సార్? ప్రేయర్ అనేది ప్రేయర్ అండ్ పోర్షన్ కింద ఉన్న చూడండి సార్. ఎక్కడ సార్? ఎక్కడ సార్? ప్రేయర్ అని వస్తుంది సార్. సార్ చూడండి సార్, ఉంటుంది. కేస్ డీటెయిల్స్ లో సార్ ఇప్పుడు ప్రేయరెన్స్ అడుగుతుంది సార్. ఎస్ఆర్ నెంబర్ ఇచ్చినప్పుడు సిఎన్ఆర్ నెంబర్ ఇస్తాం కదా, అప్పుడు చూడండి సార్. అప్పుడు వస్తుంది సార్. ప్రేయర్ పోర్షన్ అనేది సిఎన్ఆర్ ఇచ్చినప్పుడు అడుగు వస్తుంది, రిజిస్ట్రేషన్ అప్పుడు రాదు. సిఎన్ఆర్ నెంబర్ జనరేషన్ లో అండి. ప్రేయర్ కాజ్ ఆఫ్ యాక్షన్ నెక్స్ట్ కొట్టినప్పుడు వస్తుంది సార్ అవన్నీ. ప్రేయర్ కాజ్ ఆఫ్ యాక్షన్, ప్రేయర్ కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. సివిల్ లోనైతే మాత్రం మామూలు కాజ్ ఆఫ్ యాక్షన్ అని రాసుకుంటారు సార్. క్రిమినల్ లో ఏంటని చెప్పి అడిగారు సార్. సార్ క్రిమినల్ లో అండి? అవునండి, సీసీలో నంబరింగ్. క్రిమినల్ నెక్స్ట్ కొట్టండి సార్. ప్రేయర్. ఎస్ సార్. ఉంటాయి కదా సార్, ఇగోండి సార్. యాడింగ్ పార్టీస్, అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్, అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేటర్, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్. క్రిమినల్ సార్, క్రిమినల్ లో. ఎస్ సార్. ఎస్ సార్. మీరు కన్విక్షన్ రావట్లేదు అంటారా? అంతేనా? అంటే మరి ప్రేయర్ అదే కదా వస్తుంది ప్రాసిక్యూషన్ కి. అంటే అదే ఇప్పుడు ఏం కొడతాం అక్కడ ప్రేయర్ అని. కస్టడీ. Suspension of sentences, strike out of parties, stay of suit, stay application, specific performance, setting aside revision, restoration of restoration, remand. అంటే మీరు అక్కడ ఏంటంటే కన్విక్షన్ అంటారు, అంతే కదండి? అవును సార్. కన్విక్ట్ అంటే మరి ప్రాసిక్యూషన్ కేసు వేస్తారు కదా సార్ మరి. అవును. ఎస్ సార్. ఎస్ సార్. మరి వాళ్ళు కన్విక్షన్ కోసం వేస్తారు, మరి అక్కడ ప్రేయర్ అదే కదా కొట్టాలి మనం. అవును. ఎస్ సార్. సార్ నిమిషం సార్. అపాయింట్మెంట్ ఆఫ్. ఎస్ సార్. డెఫినెట్లీ సాక్షి సార్.
సార్ మన గోవర్ధన్ సార్ చెప్పినట్టుగా ఒకసారి మీరు ఈ డౌట్ కూడా ఇది కూడా ఒకసారి మాకు చేయండి సార్. సార్ మాకు ఓకే. దీంట్లో ఏంటని చెప్తే మేము కూడా మేము హైకోర్టు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఎవరు సార్. చూద్దాం అనుకున్నాను? ప్రకాష్ గారు సార్ టు పనిష్ ద అక్యూజ్డ్ అని వస్తుంది, ఎందుకంటే టు కన్వర్ట్ ద అక్యూజ్డ్ వాడు చెప్పడానికి లేదు. టు పనిష్ ద అక్యూజ్డ్ అని పెడతారు అంతే. పనిష్ ద అక్యూజ్డ్ అండి. ఎక్విటల్ అనేది డిసైడెడ్ బై ది కోర్ట్. కాబట్టి దాన్ని టు పనిష్ ద కాదండి. అక్యూజ్డ్ పనిష్ ద అక్యూజ్డ్ ఉందండి అందులో ఆప్షన్ ఉందా? చూడండి ఒకసారి. కదా టెంప్లెట్ ఉందా అది? పనిష్డ్ అక్యూజ్డ్ అనేది అక్యూజ్డ్ ఫర్ పనిష్మెంట్ probate provision and use of parents copyrights trademark accused adding parties amendment appointment of లేదు సార్ మణి గారు మీరు చెప్పినట్టుగా ఏంటంటే టు పనిష్ ద అక్యూజ్డ్ అనే ఆప్షన్ కూడా లేదు. సో వెరీ లిమిటెడ్ గా కొన్ని యాడ్ చేశారు. ప్రేయర్ లో లేకపోతే మేము టైప్ చేసుకున్నాం టు పనిష్ ద అక్యూజ్డ్ అని చెప్పేసి అన్ని ఫైల్ బై ది షార్ట్ షీట్ అని చెప్పి కొడుతున్నాం మేము అంతే. బైల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి సార్. ఎస్ సార్ అఫెన్సివ్ రిమార్క్స్ ఉంది కదా సార్ ఇక్కడ మీకు పక్కనే సార్ ప్రకాష్ గారు. ఇక్కడ ఏంటంటే మీరు ఏంటంటే ఏమీ సెలెక్ట్ చేయకుండా ఏంటంటే అలా వదిలేసి ఇక్కడ అఫెన్స్ రిమార్క్స్ ఉంది కదా, అఫెన్స్ రిమార్క్స్ ఏంటంటే టు పనిష్ ద అక్యూజ్డ్ మాన్యువల్ గా టైప్ చేసుకోమంటారు సార్. అంతే సార్. అంటే కొన్ని టెంప్లేట్స్ అనేవి వెరీ స్పెసిఫిక్ గా కొన్ని మాత్రమే ఇచ్చారు సార్. మిగతా ఏంటంటే కొన్ని లేదు సార్. అవి కూడా మనం హైకోర్టు వాళ్ళ నోటీస్ తీసుకెళ్దాం సార్. అఫెన్స్ మనకి టైపింగ్ అనే ఆప్షన్ కాబట్టి టు పనిష్ ద అక్యూజ్డ్ యాజ్ పర్ ది సెక్షన్స్ యాజ్ పర్ లా. అంటే జనరల్ గా అడిగాను సార్, అంటే మామూలు చేస్తుంటే టెంప్లెట్ ఉందా లేదా అని మామూలు డౌట్ వచ్చారు. ఎస్ సార్. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి యాజ్ పర్ ఈ ఆప్షన్స్ ఏ వాడాలి, ఈ లేను కూడా ఏంటంటే అనేది పరిస్థితి అనేది వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఏం చేయాలనేది ఒక డైలమా అనేది ఏర్పడిపోతుంది సార్. మీరు అడిగిన డౌట్ కూడా కరెక్టే సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఈ మాధ్యమం ద్వారా ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా వెరీ ఈజీగా తెలుసుకుంటారు సార్. సో అఫెన్స్ రిమార్క్స్ లో ఎస్ సార్ డెఫినెట్లీ సార్. మీరు కొంచెం ఇప్పుడు మన సార్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ఏవైతే మనం ఈ సెషన్స్ ప్రకారం డిలే మేనేజ్మెంట్ కానీ ప్రీ ట్రయల్ కి సంబంధించినటువంటి మాడ్యూల్ సంబంధించి ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఇవి చేస్తే బాగుంటాయి ఇలా అనేది అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మాకు పంపించారు అనుకోండి సార్. సో మేము అది మీకు వీలే అవకాశం ఉంటే తెలుగులో అయితే తెలుగులో టైప్ చేయండి, అవకాశం లేకపోతే మీకు వచ్చిన లాంగ్వేజ్ చేస్తే మేము అగైన్ ఏంటంటే మేము తెలుగులోని చేసి మన గోవర్ధన్ సార్కి పంపిస్తాం సార్. సో త్రూ గోవర్ధన్ సార్ ద్వారా మన హైకోర్టు వారికి ఫార్వర్డ్ చేద్దాం సార్. మరొక చిన్న రిక్వెస్ట్ నాయుడు గారు. సార్ చెప్పండి సార్ మణి గారు. CCNTS నుండి పోలీస్ వాళ్ళని షార్ట్ షీట్ అప్లోడ్ చేసామని వచ్చేస్తున్నారు, వాళ్ళు నెంబర్ తెస్తున్నారు. ఆ నెంబర్ తో ఎలా సెర్చ్ చేయాలనే దానికి రేపు కొంచెం డీటెయిల్ గా చెప్పగలరేమని చెప్పనేసి అలా నెంబర్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ లో దీంట్లో రావడం లేదు. వాళ్ళు CCNTS లో షార్ట్ షీట్ అప్లోడ్. సోమనాయుడు గారు మణి గారు చెప్పింది కరెక్ట్ అయింది సార్. ఎందుకంటే మా కోర్టులో వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎస్ఆర్ నెంబర్ ఆటోమేటిక్ ఐసీజీఎస్ లో ఎస్ఆర్ నెంబర్ జనరేట్ అవడం మహా అయితే 10 రికార్డులకు 1 రికార్డు అవుతుంది సార్. మాకు 10 రికార్డ్స్ 1 రికార్డు మాత్రమే అవుతుంది సార్. సార్ ఒక్క మీ సాలూరు కోర్టు కానీ లేదంటే పీడిఎం కోర్టు బొబ్బిలి కాదు సార్, మొత్తం అన్ని కోర్ట్స్ లో కూడా అలాగే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు. ఏంటంటే కొంతమంది సూపరింటెండెంట్స్ అయితే ఏం చేస్తున్నారంటే మీరు ఎంటర్ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మేము నెంబర్ ఇవ్వము ఎందుకంటే మాకు ఆల్రెడీ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది సార్. కానీ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు, సార్ మేము ఎంటర్ చేస్తున్నామండి, ఇదిగోండి మాకు స్క్రీన్ షాట్స్ అండి, ఇదిగోండి మా నెంబర్ అండి, ఇదే అని చెప్తున్నారు. అగైన్ ఏంటంటే మేము ఐటీ కోర్ ఎస్పీ ఆఫీస్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటున్నాం కూడా, సార్ ఇది ఇలా అన్నారండి సార్, మా అకౌంట్ లో ఏంటంటే మాకు పర్ డే ఎన్ని చార్జ్ షీట్స్ CCTNS లో వేశారు, ఎన్ని FIRలు వేశారు, అవి ఏ పోలీస్ స్టేషన్స్ వేశారు మొత్తం అని కూడా మాకు సమ్మరీ వస్తుంది సార్. సో దాని ప్రకారం అయితే వాళ్ళు ఎంటర్ చేశారు సార్ అన్నారు. కాకపోతే ఏంటంటే మనకి ICGS నుంచి కన్జ్యూమ్ అవ్వట్లేదు సార్, మెయిన్ ప్రాబ్లం అది ఉంది సార్. ఒక్క మన విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక పర్టికులర్ పోలీస్ స్టేషన్ దా కాదు సార్, మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఏంటంటే ఇదే సేమ్ ఇష్యూ అనేది ఉంది సార్. మేము ఆల్రెడీ మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో మాట్లాడాము, అలాగే హైకోర్టు వాళ్ళతో కూడా మాట్లాడాం సార్. హైకోర్టు వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఏంటంటే హైకోర్టు వారు కూడా హైకోర్టు వారు ఏంటంటే ICGS టీమ్ కి ఆల్రెడీ మెయిల్ పెట్టున్నారు సార్. షార్ట్లీ వి విల్ గాట్ ద రెక్టిఫికేషన్ రిగార్డింగ్ దిస్ సార్. సోమనాయుడు గారు సార్ మణి గారు సార్ చెప్పండి.
ఇది సార్ మేము ఇప్పుడు చూస్తుంది మామూలు మొబైల్ డేటా యూజ్ చేస్తూ చూస్తున్నాం సార్. మీరు చెప్పింది మేము అర్థం అవుతుంది. బట్ ఏంటంటే మాకు విజిబిలిటీ దగ్గరికి వచ్చేసరికి మొబైల్లో చాలా మీరు అక్కడ చాలా చిన్న వస్తున్నాయి సార్ వర్డ్స్. లెటరింగ్ ఎస్ చాలా సార్, చిన్నది ఎందుకంటే వస్తుంది సార్ నేను విజిబిలిటీలో. మీకు అవకాశం ఉంటే ఫోన్ ఏంటంటే వర్టికల్ గా కాకుండా హారిజంటల్ గా పెట్టి చూడండి సార్ ఒకసారి. అయితే కొంచెం సార్ some చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు clarity. ఇప్పటి వరకు మీరు చెప్పింది మాకు ఏదో మాకు నామినేటెడ్ స్టాఫ్ మెంబర్స్ కి ఒక నోట్స్ టైప్ లో ఒకటి పంపిస్తే కొద్దిగా యూజ్ అవుతుందని మా ఉద్దేశం సార్. మీరు సార్ చెప్పింది మేము ఏదైతే మన దగ్గర పీపీటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము కోర్ట్ మెయిల్స్ కి ఫార్వర్డ్ చేస్తాం సార్. సెషన్ అంతా ఓకే అయిపోయిన సార్. తర్వాత మనకి పీడీ సెషన్ అయిపోయిన తర్వాత మేము ఏమైతే ఇక్కడ ఓకే సార్. టాపిక్స్ మీకు చెప్పామో ప్రెజెంటేషన్స్ అవన్నీ కూడా ఏంటంటే మీకు కోర్ట్ మెయిల్స్ కి మేము మెయిల్స్ చేస్తాం సార్. సరే సార్. ఓకే ఓకే సార్. రామనాథ్ గారు, రామనాథ్ గారు. సార్ సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు వెరిఫైయింగ్ ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు సార్ చెప్పండి సార్, కృష్ణ సార్ చెప్పండి. ఎస్ సార్. వెరిఫై ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేమ్స్ ఒక 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఇచ్చారు, మనకి టాలీ అవ్వలేదు అనుకోండి సార్, రిజెక్ట్ ఆర్ డాట్ సార్? యాక్చువల్లీ అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం సార్, జనరల్ ప్రొసీజర్, ఎందుకంటే మనం జనరల్ ప్రొసీజర్ ని యాజ్ యూజువల్ గా అడాప్ట్ చేసుకుంటూ మనం సైమల్టేనియస్ గా అంటే ప్రతిదీ ఆన్లైన్ లో చేస్తున్నాం సార్. జనరల్ ప్రొసీజర్ చెప్పండి సార్ నాకు ఒకసారి. యాడ్ చేయొచ్చు సార్, మనం యాడ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా తర్వాత, లేకపోతే అలాగే సార్. ఇప్పుడు అలాగే సార్, అంటే మీరు అంటుంది ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే మాన్యువల్ ఎఫ్ఐఆర్ లో 10 మంది పేర్లు ఉన్నాయి, ఆన్లైన్ లో మాత్రం 4 పేర్లు ఉన్నాయి అంటున్నారా? లేదంటే ఆన్లైన్ లో 4 పేర్లు మీరేంటి ఇప్పుడు టాలీ అవ్వలేదు సార్, వాళ్ళ పేర్లకి మన పేర్లకి వచ్చిన దానికి టాలీ అవ్వలేదు అంటే అప్పుడు రిజెక్ట్ చేయొచ్చా? కన్వే రిజెక్ట్ సరే సార్. నాకు క్లియర్ డౌట్ క్లియర్ కావలేదు సార్. సార్ ఎఫ్ఐఆర్ లో 10 ఎఫ్ఐఆర్ లో 10 పేర్లు ఉన్నాయి సార్. డిలీషన్ మెమోతో చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? పోలీస్ వారు డిలీషన్ మెమోతో 4 డిలీట్ చేస్తూ 6 మీద చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి సార్? అంటే కృష్ణ ప్రసాద్ డౌట్ వేరు, మీ డౌట్ వేరు, అంతే కదండి? వేరే వేరే సార్, ఈ 2 డౌట్లు వేరే వేరే సార్, డిఫరెంట్ సెపరేట్ మనం మాన్యువల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తున్నాం సార్? మన మాన్యువల్ ప్రొసీజర్ అయితే సార్ స్వామినాయుడు గారు మాన్యువల్ ప్రొసీజర్ లో ఎఫ్ఐఆర్ రిజెక్ట్ చేయడానికి లేదని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఒక డౌట్ అడిగారు, దానికి ఏ విధంగా చేయాలో చెప్పండి సార్. మీరు ముందు మాన్యువల్ ప్రొసీజర్ మనం ఎలా చెప్తున్నామో మాన్యువల్ ప్రకారం ఏంటంటే మనం దీంట్లో చేయడానికి మాన్యువల్ ఏడ్ చేస్తుంటే సార్, మాన్యువల్ ఏడ్ చేస్తుంటే సిఎన్ఆర్ నెంబర్ ఇచ్చేటప్పుడు A1 and 5 అదర్స్ కొట్టేస్తున్నాం. పీసీ నెంబర్ వచ్చేసరికి ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమందినే యాడ్ చేస్తున్నాం, రిమైనింగ్ వదిలేస్తున్నాం. అంటే టేక్నల్ ఫైల్ తీసుకునేటప్పుడు ఎంతమంది ముద్దాయిలను ఆఫీస్కి తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫీడ్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని చేయట్లేదు. మరి చేయట్లేదు సార్. మరి అలాగే సార్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సిసిటిఎన్ఎస్ లో 5 1 and 4 అన్నారు, అంటే మొత్తం 5 మెంబర్స్ అన్నారు. కానీ ఏంటంటే మీకు ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఏంటంటే ఓన్లీ 3 మెంబర్స్ వేసేటప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఇద్దరిని యాడ్ అవ్వలేదు కాబట్టి డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మాన్యువల్ ప్రకారం ఏంటంటే మీకు ఎవరికైతే ఏ అక్యూజిట్స్ కి అయితే మీరు టేకెన్ ఆన్ ఫైల్ తీసుకుంటున్నారో వాళ్ళు మీరు చేసేస్తారు సార్. నాకు ఆల్రెడీ మనకి మాన్యువల్ ప్రకారం మనకి ఆఫీస్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ ఆర్డర్ ఆ సిసి నెంబర్ మనం మరి మనకి మాన్యువల్ అల్టిమేట్ అదే కదా సార్. మనకి ఏంటంటే ఫిజికల్ రికార్డ్ ఏదైతుందో మనకి అదే అల్టిమేట్. మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే త్రూ అవుట్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ అనేది మనం డిజిటల్ గా ఫామ్ గా ఇది ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నాం సార్. సో యాజ్ పర్ ఆఫీస్ ఆర్డర్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఎక్యూజ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నెంబర్ ఇస్తాం, మిగతా వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇదంతా కూడా ఏంటంటే మన కోర్టు వారి యొక్క ఆదేశాలు ఆర్డర్స్ ఏవైతే ఆర్డర్స్ ని ఒబే చేస్తూ మాత్రం మనం వెళ్ళాలి సార్. ఓకే సార్. ఓకే సార్.
సో ఈ కొన్ని సందర్భాలు ఏంటంటే అక్యూజ్డ్ ని యాడ్ చేస్తుంటారు సార్ కొన్ని కేసెస్ లో. ఆ సందర్భంలో కూడా అదే క్రైమ్ లో యాడ్ చేస్తుంటాం. అటువంటిప్పుడు కూడా మనం సేమ్ ఏంటంటే ఇలా ఈ కేసులో ఏంటంటే ఈ కొత్త యాడ్ అయ్యారని చెప్పేసినప్పుడు అగైన్ ఆఫీస్ ఆర్డర్ తీసుకుంటాం. ఆ ఆఫీస్ ఆర్డర్ బేస్ చేసుకొని అగైన్ ఈ దీని ప్రకారం మనం యాడ్ చేసుకుంటుంటాం సార్. యాడ్ చేసి ఎస్ సార్. అంటే యాజ్ యూజువల్ ప్రీవియస్ పాత పద్ధతి ఎలాగ ఉంటుందో ఆ విధంగా చేసుకెళ్ళిపోవాలి అంతే. ఎస్ సార్, ఎస్ సార్. అంటే మనకి ఏంటంటే ఫిజికల్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ప్రతిది కూడా ఏంటంటే రికార్డెడ్ గా కాబట్టి మనం యాజ్ పర్ రికార్డ్ మనం వెళ్తాం సార్. మెయిన్ ఏంటంటే మన ఈ కోడ్ సర్వీసెస్ అనేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసింగ్ ద డేటా ఎనీ టైమ్ ఎనీవేర్. ఎస్ సార్, మెయిన్ పర్పస్ అనేది అండి. సో దాని ప్రకారం మనం కోర్ట్ ఆర్డర్స్ ఒబే చేస్తూ మనం ఫాలో అప్ అవుతాం సార్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్. ఎస్ సార్. స్వామినాయుడు గారు సార్. సార్ నమస్తే సార్. నాగేంద్ర గారు చెప్పండి సార్. నమస్తే సార్. చిన్న డౌట్ అండి. ఇప్పుడు డిలే మేనేజ్మెంట్ మెనూ ఉంది కదండి. ఎస్ సార్, డిలే మేనేజ్మెంట్. ఎస్ సార్. ఈ డిలే మేనేజ్మెంట్ మెనూలో యాక్చువల్ గా యాజ్ ఎ టైపిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఏ కేసుకు వచ్చినా ప్రొసీడింగ్స్ కొట్టేటప్పుడు డిలే రీజన్ అని ఒక టిక్ మార్క్ వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. 2 years అబౌవ్ కేసెస్ కి ఏమైనా టిక్ మార్క్ వస్తుంది. అది మన టిక్ మార్క్ తీసేసి మామూలుగా ప్రొసీడింగ్స్ కొట్టేసి హియరింగ్ డేట్ కొట్టి మనం నెక్స్ట్ హియరింగ్ డేట్ వేసి పోస్ట్ చేసేస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ డిలే రీజన్ అనేవి ఇక్కడ నెంబర్ ఆఫ్ రీజన్స్ అక్కడ ఉన్నాయి. విట్నెస్ ఎక్కువ మంది ఉన్నారు, ఇంకేవో ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అవి ఒక 20-30 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అనేవి ఇప్పుడు మేము దేని బేస్ చేసుకుని మేము డిలే రీజన్ ఏం కొట్టాలో చెప్పండి యాజ్ ఎ టైపిస్ట్ గా. మామూలుగా రీజన్స్ అనేది నాగేంద్ర కుమార్ గారు సాలూర్ టైపిస్ట్ మోహన్ మాట్లాడుతున్నాను సార్. మోహన్ గారు చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. ఏట్లేదు సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు దానికి ఏట్లేదు సార్, ఆఫీసర్ తాలూకు డైరెక్షన్ ప్రకారం అది మనం ఇది ఇవ్వాలి సార్. ఆఫీసర్ మనం సొంత నిర్ణయం తీసుకోవడానికి లేదు సార్. యాజ్ పర్ డాకెట్ ఆర్డర్ ఆఫీసర్ గారికి అడగాలి సార్. అబ్సల్యూట్లీ రైట్. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అక్కడ డాకెట్ మీద మనం ఎందుకు పెడితే రీజన్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ అయితే వి కాంట్. అంతే కదా సార్ మోహన్ గారు? డాకెట్ మీద నుంచి మనకి ఏమైనా వస్తేనే మనం దాన్ని చూస్ చేయగలం. అదర్వైజ్ డిలే రీజన్ ఆప్షన్ అనేది మనం చేయలేం. చూస్తూ సార్ ఈ రీజన్ కి ఇక్కడ ఇవి డిస్ప్లే అవుతున్న టెంప్లెట్స్, దీనికి మేమే సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఆఫీసర్ గారి ఇన్ ప్రెజెన్స్ లో మన బెంచ్ మీద మాత్రమే చేయగలం. బెంచ్ మీద మాత్రమే చేయగలం. అది ఈ కోర్ట్ సర్వర్ రూమ్ దగ్గర కానీ ఎక్కడ కానీ మనం అది ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ మనం చేయలేం. నా ఓన్ గా మాత్రం అది మనం డిసిజన్ తీసుకోలేం సార్. అది ఇది నా అభిప్రాయం సార్. అంతే సార్. డాకెట్ మీద ఏమైనా స్టెప్ ఆఫీసర్ స్టెప్ వేస్తేనే ఆ డిలే రీజన్ అనేది మనం మెన్షన్ చేయగలం పర్టికులర్ గా. ఓన్ గా అనేది ఎలా తీసుకొని చేయలేము అనేది నా అభిప్రాయం. అంతే సార్ నాగేంద్ర గారు. డాకెట్ ని ఫాలో అయిపోవడమే. ఎస్ సార్, డాకెట్ ని ఫాలో అయిపోవడమే. అదే డిలే రీజన్ అనేది మనం దానికి ఓన్ గా మనం తీసుకునే ఛాన్స్ అనేది లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక కేసు అనేది కాల్ వరకు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ అడ్వకేట్ ఎవరు కానీ చేస్తే ఏంటంటే నాకు ఇలా ఫర్దర్ ఇంకా నెక్స్ట్ వాయిదా కావాలి, నెక్స్ట్ అడ్జర్న్మెంట్స్ కోసం వాళ్ళు మెమోస్ ఏదో ఫైల్ చేస్తున్నారు కదండి. దాని మెమోస్ మీద ఏంటంటే ఆఫీసర్ అనేవారు ఆర్డర్ వేస్తుంటారు కదా సార్. ఆర్డర్ అనేది ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ డిలే రీజన్స్ ఏవి చెప్పినా కూడా మీరు మెన్షన్ చేసిన టెంప్లెట్స్ ఉన్నవి కూడా డాకెట్ మీద ఏవి ఏ రాజు పడవు. ఇంతవరకు పడలేదు నాకు తెలుసు. ఆ డిలే రీజన్ అనేది మేము ఎంతవరకు మేము టిక్ చేసుకుని అన్టిక్ చేసుకుని మేము పోస్టింగ్ చేసుకుంటున్నాం. మాకు పర్టికులర్ గా అది దాన్ని స్పెసిఫిక్ గా మేము మెన్షన్ చేసి కొట్టాలంటే మాత్రం డాకెట్ మీద పడితేనే మేము చేయగలం. అవును సార్. ఎస్ ఎందుకంటే మీరు స్పెసిఫిక్ ఈ పర్టికులర్ గా ఒకటి సార్ మీరు అన్ని సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఒక కేసు అనేది ఎంక్వైరీ అని చెప్పేసి 10 సార్లు వస్తుందని మాత్రాన ఇది ఎంక్వైరీకి ఉండిపోయింది, డిలే అయిపోయింది కూడా చెప్పలేము సార్. ఎందుకంటే బై మిస్టేక్లీ అది కేసు స్టేజ్ అనేది మార్చకపోయి ఉండొచ్చు, ఆ కారణం చేయవచ్చు. ఇలాంటి సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెగ్యులర్ పోస్టింగ్స్ కి D1 అండ్ D2 కి సమన్స్ ఉంటాయి, D3 కి ఇష్యూస్ ఉంటాయి, D4 కి ఏదో రిటన్ స్టేట్మెంట్ ఉంటుంది. మేము అక్కడ ఏదో ఒక ఆప్షన్ చేయాలి. అది సమన్స్ చేయాలా, ఇష్యూస్ చేయాలా,
ఇంకేది చేయాలనేది ఏదో ఒకటి చూస్ చేస్తాను అక్కడ. పర్టికులర్ గా దానికంటూ ఉండదు. ప్రొసీడింగ్స్ లో అయితే మేము కొడతాం, కానీ అక్కడ ఇష్యూస్ లేకపోతే సమన్స్ లేకపోతే రిటర్న్ స్టేట్మెంట్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంటే ఒక డిఫెండెంట్ సంబంధించింది మేము అక్కడ పెట్టాలి. అవును సార్ నాకు అర్థమైంది. అంటే మీకు ఉన్నటువంటి ఒక కేసు 100% క్లారిటీ అనేది మేము అక్కడ ఇవ్వట్లేదు. ఏదేంటంటే ఒకటి రిటర్న్ స్టేట్మెంట్ ఉన్నది ఏంటంటే సమన్స్ ఉంది కదా అని అంటాడు. ఆ సమన్స్ అడ్వకేట్ వచ్చి నాగేంద్ర గారు రిటర్న్ స్టేట్మెంట్ ఉండొచ్చు, బట్ సమన్స్ సర్వ్ అవ్వకపోవడం వల్ల కదా మెయిన్ కేసు డిలే అవుతుంది. అవుతుందా? నేను డిలే గురించి మాట్లాడట్లేదు, డిలే గురించి మాట్లాడట్లేదు, ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాను. విజయ్ కుమార్ గారు ఇప్పుడు అతను అడిగిన డౌట్ 100% కరెక్ట్ అండి. ఏదంటే పర్పస్ ఆఫ్ లిస్టింగ్ ఏది చూపిస్తాం అతను అడుగుతున్నారు ఈ టైంలోని. నాగేంద్ర గారు అతను అడుగుతున్నారండి. డిలే గురించి కాదు సార్, మీరు ఇప్పుడు డిఫరెంట్ పర్పస్ ఉన్నప్పుడు ఏది చూపించాలని మీరు అడుగుతున్నారు. విజయ్ సంవత్సరం పెట్టారనుకుంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడు. నాగేంద్ర గారు ఏం చేసిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ ప్రొసీడింగ్స్ ఉంటే వన్ ఆన్సర్ ఎలా పెడతాం మనం అని చెప్పి అన్నది నాగేంద్ర. ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి అంటే ఫోర్త్ డిఫెండెంట్ కి సమన్ అవ్వాలి కదా మరి. విజయ్ కుమార్ గారు సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆయన డౌట్ ఏంటంటే కేస్ ప్రొసీడింగ్స్ లో స్టేజ్ ఆఫ్ కేస్ అనేది ఏం చెయ్యాలి అనేది నాగేంద్ర కుమార్ డౌట్ అండి. మీరు డిలే మేనేజ్మెంట్ లో ఏ కారణం చేత అంటే మీరు చెప్తుంది కరెక్ట్ అండి, సమన్స్ సర్వ్ అవ్వకపోవడం వల్ల ఆ కేసు అనేది ఫార్వర్డ్ అవ్వట్లేదు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఏపీకేమో అది జస్ట్ క్లారిఫై చేస్తాను సార్. మీరు ఏంటంటే మీకు చూడండి సార్, అడ్జర్న్మెంట్ రీజన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కేస్ ప్రొసీడింగ్స్ లో. అడ్జర్న్మెంట్ రీజన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఒక్కసారి అదొకసారి చూడాలి సార్. ఎందుకంటే అందులో ఏంటంటే ఏవైతే మనకి కొన్ని కేసెస్ కి స్టేజెస్ అనేవి ఎగ్జాక్ట్ గా ఇవ్వలేకపోయారో అడ్జర్న్మెంట్ రీజన్స్ అనేవి దాంట్లో కొన్ని మనకి మెన్షన్ చేశారు సార్. ఓకే అదొక్కసారి మనం చూస్తే సార్ కొంచెం చిన్న క్లారిటీ వస్తుంది. ఏదైనా ఒకటి మీరు మనకి ఈ కోర్స్ లో వచ్చే ఆప్షన్స్ కెను మనకి పడ్డ స్టెప్స్ కెను వేరియేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్వామినాయుడు గారు చెప్పండి సార్. మణి గారు మీరు కొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు మా టైపిస్ట్ బాధలు ఇవన్నీ ఉంటాయి, కొంచెం కన్సిడర్ చేస్తారు. అందరూ ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేయడమే. స్వామినాయుడు గారు మీతో మాట్లాడుతుంది అందరూ, మీకు డౌట్లు అరేంజ్ చేస్తుంది అందరూ టైపిస్ట్ లో అరేంజ్ చేస్తున్నారు చూస్తున్నారు. మోహన్ గారు నేను కూడా అరెస్ట్ చేశాను సార్. అనలేదు అంటే ఇప్పుడు మీరు ఒక్కలే అక్కడ స్టెనోస్ నుంచి వచ్చారు కాదు, మమ్మల్ని కూడా కొంచెం చూడండి అంటున్నాను. హలో బాబు సుబ్రహ్మణి మోహన్ ఇక్కడ కొంతమంది. నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి సార్. నమస్తే సారీ సార్. ఇంకో డౌట్ లో సార్ శ్రీను గారు అంటే మాకు డౌట్స్ అంటే మీకు కొత్త వాళ్ళం కదా సార్, అందుకే. నలుగురు డిఫెండెంట్లు ఉన్నారు, మీ డౌట్ చెప్తానండి. నలుగురు డిఫెండెంట్లు ఉన్న దగ్గర ఒకడు సమన్స్ అందుకోగానే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాడు, మిగతా ముగ్గురు దొరకరు. అందరికి సర్వ్ అయిన తర్వాత సర్వ్ అవ్వకపోయినా ఎక్స్పార్టీ ఏదో కోర్టు ఆర్డర్ అయిన తర్వాత ఇష్యూ స్టెప్ వెళ్తుంది. అంతవరకు కూడా సమన్స్ అనే వెళ్తుంది. మొదట నేను వేసాను, నాకు ఇష్యూస్ చేసిందంటే అవ్వదు. అయిన తర్వాత ఇష్యూస్ తర్వాత ట్రైల్కి వెళ్ళిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో 89 ప్రకారం లోక్ అదాలత్కి వెళ్తుంది. సో ఆ లిస్టెడ్ టెంప్లెట్స్ ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చారు. అన్నిట్లో అన్ని కేసుల్లో నాకు అనుమానం లేదు. ఫైనల్ డెసిషన్ ఏంటంటే డిస్కస్ చేసుకున్నట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ తాలూకా ఆర్డర్, దాన్ని మనం బేస్ చేసుకుని మాన్యువల్ గా కొన్నిసార్లు చేయవలసి అది అంతే. అది కూడా లేదంటే మరి ఏదో ఉంటుంది కదా, ఆర్డర్ వేస్తారు
నోటీస్ అంతే. ఆయన ఆయన చేసిన ఆర్డర్ ఫైనల్ చేస్తాం. ఎస్ సార్. సార్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది సార్. చాలా మంది ఇంకా కోర్ట్స్ లో ఉన్నారు స్టిల్. సో అగైన్ వి విల్ మీట్ టుమారో. ఇంకా చాలా డౌట్ ఉన్నాయి సార్, రేపు అడుగుతాను సార్. పేషెన్స్ లిసనింగ్ సార్. ఇంకా చాలా డౌట్ ఉన్నాయి, రేపు అడుగుతాను సార్. ట్రై టు ఈ కోర్స్ విజిట్ దెం సార్. సో ఆల్రెడీ మన ఈ కోర్స్ మెయిల్ ఉంది కాబట్టి, సో ఈ కోర్స్ మెయిల్ కి మీరు ఫార్వర్డ్ చేస్తే మేము అన్ని కూడా కన్సల్టేటెడ్ చేసి మేము ఆనరబుల్ హైకోర్టు వరకు పంపిస్తాం సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్ స్వామినాయుడు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. టాపిక్ ఫైలింగ్ అండ్ అపీల్ ఫైలింగ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్. సార్ శ్రీహరి గారు చెప్పండి. అంటే ఏం లేదు, ఒక 45 minutes తర్వాత ఒక చిన్న గ్యాప్ ఇచ్చారు, 15 minutes బ్యాటరీ రీఛార్జ్ పెడతారు మళ్ళీ. ఎస్ సార్. ఎస్ సార్. షూర్ సార్. సో టుడే కదా మనకి ఎందుకంటే బ్యాటరీ అందరూ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎస్ సార్. చిన్న రిఫ్రెష్మెంట్ లాగా ఒక 5 minutes 10 minutes 15 minutes ఇస్తా. ఛార్జింగ్ అవుతాము, మేము ఛార్జింగ్ అవుతాము, బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. రిఫ్రెష్మెంట్ కాదు, ఏమైందంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దీంట్లో ఆండ్రాయిడ్ బ్యాటరీ కదా డౌన్ అయిపోతుంది. దాన్ని కొంచెం ఛార్జర్లు పెట్టుకుని చేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ. 100% ఉండి కూడా 10% కొట్టిస్తున్నాను. ఎప్పుడు రేపా? రేపు రాదా?